ఖమ్మం జిల్లా బంధువులకి, నేను కూడా ఈ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోనే పుట్టిన. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే ఈరోజు ఖమ్మం జిల్లాకి ఈ అగ్రవర్ణ ఆధిపత్య భావజాలం నుంచి విముక్తి చేయడానికి డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న జేఏసీ ఆవిర్భావ సదస్సు చేసిన ముఖ్యంగా మనందరికీ ఆ ఈశ్వరుడే పంపించినట్టు జస్టిస్ ఈశ్వరయ్య గారు మనకు ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే న్యాయానికి, ధర్మానికి, చట్టానికి అంటే ఈశ్వరయ్య గారు మూడో కన్ను తెరవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత కీలకమైన 3 వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ చాలా కీలకమైంది. ఆ న్యాయ వ్యవస్థలోనే మనకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఒక న్యాయమూర్తిగా ఒక ధర్మాన్ని, న్యాయాన్ని పాటించిన మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ సిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది సార్ ఇది. అదేవిధంగా వేదిక మీద మా రాంబాబు గారు సభాధ్యక్షత వహిస్తున్నారు, ప్రొఫెసర్ కుమారస్వామి గారు, మా శంకర శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్న అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తూ నిజాల్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుకుందామా? నిజం మాట్లాడుకుందామా? పైపైన మాట్లాడుకుందామా? మరి ఎవరన్నా ఏమని అనుకుంటే సృష్టిలో ఒక ఫార్ములా ఉంటుంది. మనం ఎప్పుడు ప్రకృతి ధర్మాల్ని పాటించాలి. కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. మన దగ్గర ఒక కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా ఇంకో కెపాసిటీ రెస్పెక్ట్ ఇస్తుంది. అడవిలో సింహాన్ని రాజుగా ఎవరు ప్రకటించారు? అడవిలో పులిని చూడంగానే అన్ని జంతువులు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాయి? అంటే బలం అనేది స్వతసిద్ధంగా ప్రకృతి నుంచి వస్తుంది. మరి అలా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అవునా కాదా? ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం. భారతదేశం మొత్తాన్ని నడిపించేది ఏంటి? భారతదేశాన్ని నడిపించేది ఏంటి? భారత రాజ్యాంగానికి గుండెకాయ ఏంటి? భారత రాజ్యాంగం మొత్తానికి ఒక గుండెకాయ లాంటిది ఉంది. ఏంటది? రాజ్యాంగ ప్రవేశిక పీఠిక. రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఏమని ఉంటుందంటే, భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగంలో ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరులందరికీ కులము, మతము, ప్రాంతము, లింగము లేకుండా స్వేచ్ఛ, సమానత్వము, ఆర్థిక స్వాతంత్రము, రాజకీయ స్వాతంత్రము, విద్య, ఉద్యోగము, ఉపాధిలో సమాన అవకాశాలు కల్పిస్తుందని ప్రామిస్ చేస్తుంది. అంటే భారత రాజ్యాంగం 79 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారు మనకిచ్చారు. మన విశారదన్ మహారాజు గారు చెప్పినట్టు మనం స్వర్గంకి పోతామో లేదో తెలియదు. ఎందుకంటే స్వర్గంకి పోయిన వాళ్ళు మా తాతలు, మా నాయనమ్మలు ఎవరు నాతో మాట్లాడలే. కానీ మోక్షం వచ్చిందో లేదో ఎవరు తెలియదు. కానీ ఈ భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందికి స్వర్గాన్ని ఇచ్చిన ఏకైక గ్రంథం భారత రాజ్యాంగం, అవునా కాదా? మరి ఇక ప్రాక్టికల్ గా ఖమ్మం జిల్లాకు వస్తే నా వయసు ఇప్పుడు 48 సంవత్సరాలు. మా నాన్నగారు ఇక్కడ తల్లాడ దగ్గర కేశవపురంలో పుట్టారు. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి వలసవాదులతో కొట్లాడారు. అదైంది. నా చిన్నప్పటి నుంచి నేను ఒక పేరు వింటున్నా, తుమ్మల నాగేశ్వరరావు. నేను పుట్టక ముందు నుంచి ఎమ్మెల్యే, పుట్టినాక మినిస్టరు, ఆయన తెలుగుదేశం పార్టీలో మినిస్టరు. ఒక పార్టీ సిద్ధాంతం మీద తెలుగువారి ఆత్మగౌరవం కోసం వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన వాళ్ళ నాన్నగారు ఏమన్నా 1000 కోట్లు 100 కోట్లు ఉన్న భూస్వామా? ఆయన మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చి తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఖమ్మం జిల్లాలో పుట్టిన ఒక రైతు బిడ్డ ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు. తర్వాత టీడీపీ నుంచి మళ్ళీ పార్టీలోకి వచ్చిండు, ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చిండు. మరి బీఆర్ఎస్ లోకి వచ్చే ముందు టీఆర్ఎస్ కదా. మరి ఆయన ఎప్పుడన్నా జై తెలంగాణ అని లాఠీ దెబ్బతిన్నాడా? లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ ఉద్యమానికి ఏమైనా నాయకత్వం వహించిండా? తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? మన ఖమ్మం జిల్లాలో కేటీపీఎస్ పాల్వంచలో 1968 జూన్ 2వ తారీఖు 6వ తారీఖు కొలిశెట్టి రామదాస్ అనే ఒక విద్యార్థి నాయకుడు, మా ఖమ్మం జిల్లాలో దేశంలోనే అత్యంత సహజ వనరులు ఉన్నాయి. మన దగ్గర ఏమేమి సహజ వనరులు ఉన్నాయి? బొగ్గు ఉంది, ఇంకేముంది? నీరుంది, ఇంకా గ్రానైట్ ఉంది, ఇంకా 16 రకాల మినరల్స్ ఉన్న జిల్లా ఇది. జార్ఖండ్ తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద మినరల్ బౌల్స్ ఉన్న జిల్లా. డోలమైట్ ఉంది, బాక్సైట్ ఉంది, గ్రానైట్ ఉంది, అబ్రకం ఉంది, అత్యంత విలువైన అటవీ సంపద ఉంది. భారతదేశంకి ఎన్ని రకాల భౌగోళిక పరిస్థితులు ఉన్నాయో ఖమ్మం జిల్లా వేరే ప్రపంచ దేశాలు మన జిల్లా కన్నా చాలా చిన్న దేశాలు ఉన్నాయి, అవునా కాదా? అంటే ఒక దేశానికి ఉండాల్సినన్ని రకాలుగా వనరులు ఉన్నాయి. అట్లాంటిది మన ఖమ్మం జిల్లా పేరు ఫస్ట్, అసలు ఖమ్మం జిల్లా పేరేంటి? ఖమ్మం మెట్టు కన్నా ముందు పేరేంటి? స్తంభాద్రి కన్నా ముందు పేరేంటి? అసలు ఏ జిల్లాకైనా పేరుకు అర్థం ఉంటుందా, ఉండదా? మన జిల్లాకి ఎవరన్నా ఖమ్మం అంటే అర్థం చెప్పగలరా? ఖమ్మం అనే పదానికి అర్థం చెప్పగలరా? ఒక నిమిషం
ఖమ్మం, మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. ఖమ్మం అంటే అర్థం ఎవరైనా చెప్పగలరా? ఖమ్మం అని నేను అట్లా అనట్లే, డిక్షనరీ మీనింగ్ తెలుగు భాష పరంగా అంటున్నా. ఖమ్మం అంటే అర్థం ఏంటి అది మీరు చెప్తున్నారు. తెలుగు భాషా పండితులు ఎక్కడైనా ఒప్పుకుంటారా? అసలు ఎప్పుడైనా మన పేరు, ఇప్పుడు మా నాన్నగారు నాకు విఠల్ అని పెట్టిండు. ఎందుకు పెట్టిరా అంటే మా నాన్నగారికి పాండురంగ విఠల్ ఇష్టమై ఉండొచ్చు, లేకపోతే కామ్రేడ్ విఠలరావు ఇష్టమై ఉండొచ్చు, లేకపోతే గద్దర్ అన్న పేరు మీద ఇష్టం ఉండొచ్చు. పేరు ఎందుకు పెడతారు అనే దానికి చరిత్ర ఉంటది కదా. స్తంభాద్రి, స్తంభం ఎక్కడుంది? మన నరసింహస్వామి ఆలయంలో స్తంభ రూపములో ఆ సాక్షాత్తు విష్ణువే నరసింహస్వామి అవతారంలో వచ్చి ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చిండు. అది మనందరికీ తెలిసిన చరిత్ర. అంటే మన నరసింహస్వామి గుట్ట మీద ఉన్న స్తంభంలో ఆ నరసింహస్వామి వచ్చి ఆ స్తంభాన్ని పలగొట్టుకొని వచ్చి ప్రహ్లాదుని చెప్పినని త్రేతాయుగంలోనో కృతాయుగంలోనో ఉంది, త్రేతాయుగంలో ఉంది. అది మనందరికీ తెలిసిన చరిత్ర. స్తంభాద్రి స్తంభ శిఖరమైంది. స్తంభము అంటే ఆ నిలువు స్తంభము. తర్వాత స్తంభం దగ్గర నరసింహస్వామి గుట్ట మీద ఉన్న స్తంభము, ఆ స్తంభంలో సాక్షాత్తు నరసింహస్వామి అవతరించిండు. ఆ స్వామివారి పాదాల కింద ఉన్న ప్రాంతం మెట్టు. కంబం మెట్టు అంటే అర్థం ఉందా లేదా? కంబ మెట్టు, దాని పేరు కంబం మెట్టు కాదు, కంబ మెట్టు. కమ్మ కాదు, కంబ మెట్టు. మరి రెవెన్యూ రికార్డ్స్ లో అఫీషియల్ గా 1953లో జిల్లా ఏర్పడినప్పుడు వరంగల్ జిల్లా నుంచి మన మదిర, బుర్గంపాడు 4 రెవెన్యూ డివిజన్లతోటి ఏర్పడ్డది. కంబం మెట్టు ఖమ్మం జిల్లాగా ఎప్పుడు మారిందని నేను నిన్నటి నుంచి రీసెర్చ్ చేస్తున్నా. గూగుల్, వికీపీడియా, నాకు తెలిసిన ఖమ్మం జిల్లా పెద్ద పెద్ద మేధావులు, జర్నలిస్టులు, పేపర్ ఎడిటర్లు అందరినీ మారిన. ఈ ఖమ్మం మెట్టు అనేది ఖమ్మంగా ఎట్లా మారింది, ఎందుకు మారింది, ఎప్పుడు మారింది, దాన్ని అఫీషియల్ గా ఎవరు మార్చిరని నేను అడిగిన. ఇంతవరకు నాకైతే రికార్డు దొరకలే. మరి ఇక్కడ ఉన్న ఎవరికన్నా తెలుసా ఖమ్మం మెట్టు ఖమ్మంగా ఎలా మారింది? ఎవరైనా చెప్పగలరా? దయచేసి, అంటే మన చర్చ కోసం అడుగుతున్నా. ఇప్పుడు మన నిజామాబాద్కి ఇందుర్తి అంటారు అన్న, మన కరీంనగర్ని ఎలగందల అంటారు, అట్లనే హైదరాబాద్ని భాగ్యనగర్ అంటారు, మన సూర్యాపేటని అట్లా ఒక్కొక్క దానికి హిందువుల పేర్లు ఉన్నాయి, ముస్లిం రాజుల పేర్లు ఉన్నాయి. ఈ ఖమ్మం అనే పదానికి అర్థం చెప్పినోడు భాషాపరంగా ఎవడన్నా ఉంటే మనం ఏం చేయాలి? అవార్డు ఇవ్వాలి కదా. మరి అర్థం లేని పేరుని, అర్థం ఉన్న పేరుని తీసేసిన బద్మాష్ నా కొడుకులు ఎవరు? అంటే ఒక జిల్లాకి పేరు మార్చినప్పుడు దానికి ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంటుంది, దానికి ఒక భాషాపరమైన అర్థం ఉంటుంది, దానికి ఒక ప్రజల జీవన ప్రమాణాలతో ఉంటుంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉంది, కొండా వెంకట రంగారెడ్డి గారి పేరు మీద అప్పుడు చెన్నారెడ్డి గారు ఆయన పెద్ద భూస్వామనో లేకపోతే అని పేరు పెట్టారు. మరి అలా మా ఖమ్మం మెట్టు 1953లో ఏర్పడ్డ ఖమ్మం మెట్టుని ఒక సామాజిక వర్గానికి చెందిన పేరుగా మార్చిండ్రని ఇలా మీరేమంటున్నారు? ఖమ్మం అంటే అర్థం అంటే ఏమంటున్నారు మీరంతా? ఎవరి జిల్లా అంటున్నారు? మరి ఇదేమన్నా ఈ భూమి మీద ఓన్లీ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కోసం మీరు మాత్రమే ఇక్కడ ఉండాలి, ఈ ప్రాంతం పేరు ఖమ్మ జిల్లా అని ఎవరైనా పెట్టిర్రా? దానికి ఏమైనా అఫీషియల్ తీర్మానం చేసిర్రా? మనం చాలా స్పష్టంగా ఉండాలి. పేరులో ఏముంది? బిడ్డ పుట్టగానే పేరు పెడతారు కదా, పేరు పెట్టేటప్పుడు మనం ఎంత ఆలోచిస్తాం? ఈవెన్ మన కుక్క పిల్లకో మన పిల్లి పిల్లకో పేరు పెట్టుకునే ముందు కూడా ఆలోచిస్తాం. అట్లాంటిది దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం, ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లా, విప్లవాల కిల్లా ఖమ్మం జిల్లా. ప్రతి పోరాటం మనదే. ఆ రోజు వీర తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి, రజాకారులను తరిమి కొట్టిన పోరాటం నుంచి, కమ్యూనిస్టు ఉద్యమాల దగ్గర నుంచి, నాటి 69లో తెలంగాణ ఉద్యమం నుంచి, నిన్నగాక మొన్న 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ ని తీసుకొచ్చి అరెస్టు చేస్తే పుట్టింది ఇక్కడే కదా. అన్ని రకాల ఉద్యమాలలో, విప్లవాలలో, పోరాటాలలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు మెజారిటీ ప్రజలు ఎవరు? ఇప్పుడు ఖమ్మం జిల్లా అనగానే నాకు త్యాగానికి గుర్తొస్తే ఒక చిర్రావుల లక్ష్మీనరసయ్య గారు ఎంతమందికి తెలుసు మీకు? అదేవిధంగా సర్వదేవ పట్ల రామనరసయ్య గారు ఎంతమందికి తెలుసు? మంచికంటి రామకృష్ణరావు గారు ఎంతమందికి తెలుసు? వాళ్ళు ఏ కులం వల్ల మనకు అవసరం లేదు, 100 ఎకరాల భూములు దానం చేసి, ఇందాకనే ఎవరో శ్రీనివాస్ గారు చెప్తున్నారు, మంచికంటి రామకిషన్ రావు గారి మనవరాలట ఇళ్లలో పనిచేస్తుందట, ఆయనకి ఇక్కడ 200 ఎకరాల భూమి దానం చేసిండు, పేపర్ వేస్తుందట అమ్మాయి. అంటే నిజమైన త్యాగం చేసిన వాళ్ళని కమ్యూనిస్టులు అంటారు, కామ్రేడ్లు అంటారు. కానీ కమ్యూనిస్టు ఉద్యమాల ముసుగులో
ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక సామాజిక వర్గం ఎవరు? పక్కన నల్లగొండ జిల్లాలో ఉన్న ఇంకో సామాజిక వర్గం ఎవరు? ఆ రెండు కలిపితే ఏమవుతుంది? కమ్రెడ్డి, కామ్రేడ్ అయింది. మరి పోరాటాలు చేసిన మన కామ్రేడ్లు ఎక్కడున్నారు? అన్ని కులాల్లో మంచోళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో దొంగలు ఉంటారు. కమ్మ సామాజిక వర్గంలో పుట్టి కమ్మలకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఇచ్చిన త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి ఎంతమందికి తెలుసు మీకు? త్రిపురనేని రామస్వామి చౌదరి అనేట ఆయన ఈ బ్రాహ్మణులకే ఎందుకు సంస్కృతం నేర్చుకోవాలి, మనం ఎందుకు సంస్కృతం నేర్చుకోవద్దు అని చెప్పి కమ్మోళ్ళు అగ్రవర్ణాలా శూద్రులా? రెడ్లు శూద్రులా అగ్రవర్ణాలా? వెలమలు అగ్రవర్ణాలా శూద్రులా? ఏది చాతుర్వర్ణ వ్యవస్థలో వీళ్ళు శూద్రులా అగ్రవర్ణాలా? మరి శూద్రులైన కమ్మలు, వెలమలు, రెడ్లు బ్రాహ్మణులు భారతదేశంలో, ఇందాకనే కుమారస్వామి అన్న చెప్తుండే మేము కారులో వస్తున్నప్పుడు, భారతదేశంలో సంస్కృతం నేర్చుకున్న ఏకైక శూద్ర కమ్యూనిటీ కమ్మాస్. అంటే బ్రాహ్మణుల జ్ఞానాన్ని ఛాలెంజ్ చేసి, నా చిన్నప్పుడు కూడా మా కొత్తగూడెం భద్రాచలం ఖమ్మంలో 40 ఏళ్ల క్రితం కమ్మ బ్రాహ్మణులు వచ్చేవాళ్ళు. వాళ్ళు జ్ఞానం నేర్చుకున్నందుకు, బ్రాహ్మణిజం యొక్క ఆధిపత్య భావజాలాన్ని ప్రశ్నించినందుకు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నందుకు హ్యాట్స్ ఆఫ్. ఎవరు మంచి పని చేసినా మనం పోడాల్సిందే. కానీ ఏ కమ్యూనిజం పేరుతో, ఏ ఉద్యమాల పేరుతో ఏ త్యాగాలు చేస్తే మన 79 సంవత్సరాల తర్వాత మన జిల్లా పేరు ఎందుకు పెట్టుకున్నామో తెలవని స్థితికి మనం వచ్చినామంటే ఇక్కడ మనకి భావదారిద్ర్యం ఉంది. మోసం చేసేటోడు వాడు ఎవడైనా మోసం చేస్తూనే ఉంటాడు. మోసపోయేటోళ్ళం మనది తప్ప, మోసం చేసేటోళ్ళది తప్ప? ఇద్దరిది తప్పే. కానీ మోసపోయేటోళ్ళు పదే పదే మోసపోతున్నారు. ఇక కొన్ని పచ్చి విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా థియరీ చెప్పిన, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించుకుంటున్న ప్రజాస్వామ్య దేశంలో 79 సంవత్సరాల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో వెల్కమ్ రెడ్డి రాజ్యం నడుస్తుంది. వెల్కమ్ రెడ్డి రాజ్యం. వెల్ అంటే ఎవరు? వాళ్ళ పాపులేషన్ ఎంత? 0.28%. ఇది నేను చెప్తుంది కాదు, ఈ బుక్ అందరూ తీసుకోండి. మన ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు రాసిన బుక్ విత్ స్టాటిస్టిక్స్ చెప్తుంది. 0.28% ఉన్న వెలమలు ఈ 79 సంవత్సరాల్లో 52 నుంచి ఎలక్షన్లు జరిగినాయి. ఇప్పటి వరకు ఈ బుక్ ప్రకారం 16 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. వాళ్ళకి వాళ్ళ జనాభా ప్రకారం ఒక్క సీటు కూడా వస్తుందో రాదో తెలియదు. కానీ దాదాపు ఒక 50-60 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సరే, వాళ్ళు ఎక్కిపోయారు. వెళ్ళి అయిపోయింది. కమ్మలు ఎంత ఉంటారు రాష్ట్రంలో? మన సోదరులే, వాళ్ళు కూడా మన సూత్రులే. వాళ్ళ దగ్గర మంచి ఉంటే నేర్చుకోవాలి. కమ్మలు ఎంతమంది ఉంటారు పాపులేషన్ రాష్ట్ర జనాభాలో? ఈ బుక్ ప్రకారం 2% లోపే ఉంటారు. మరి 2% ఉన్న కమ్మలు ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే, ఉదాహరణకి మన ఖమ్మం జిల్లా తీసుకుందాం. 1952లో ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఎన్నిసార్లు? మన ఖమ్మం జిల్లాలో ఉన్న సీట్లు ఎన్ని? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లు అనుకుందాం. సరే, ఎస్సీ ఎస్టీలే ఉన్నాయి. 10 సీట్లలో 16 సార్లు ఎన్నికలు జరిగితే 160. 160లో ఒక్క బీసీ అయినా అయిందా ఎమ్మెల్యే? చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నా మీకు. ఒకే ఒక్క ఆయన అయిండు. ఆయన కూడా సగం కాపు, సగం మున్నూరు కాపు, మా బంధువే. ఆయన వర్మ వెంకటేశ్వరరావు. ఆయన కూడా అగ్రవర్ణంకి ఈక్వలే. బీసీలకి రిజర్వేషన్ రాకముందు తెలగ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ అంటే పక్క రాష్ట్రంలో అంతే. అంటే ఈ 79 సంవత్సరాల ఖమ్మం జిల్లా ప్రజాస్వామ్య చరిత్రలో పోరాటాల జిల్లా ఖమ్మం జిల్లా, విప్లవాల కిల్లా ఖమ్మం జిల్లా, చైతన్యానికి ప్రతీక ఖమ్మం జిల్లా. అలాంటి ఖమ్మం జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే మాత్రమే ఎందుకు అయిండు అంటే, బీసీలు మనుషులు కాదా? బీసీలు ఓట్లు వేసుకోవాలా? బీసీలకి చైతన్యం లేదా? ఇగో ఈ బుక్ ఏం చెప్తుంది? రెడ్లు వెలమలేనా, బీసీలు సీఎంలు కావద్దా అని చెప్తుంది. ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం. రెడ్లు ఎంతమంది ఉంటారు బాబు? డిస్టర్బ్ చేయకండి, డిస్టర్బ్ చేసేటోళ్ళు వెళ్ళిపోండి దయచేసి. రెడ్లు ఎంతమంది ఉంటారు? గెస్ చేయండి ఎవరన్నా. ఈ బుక్ ప్రకారం 4% ఉన్న రెడ్లు, 0.28% ఉన్న వెలమలు, 1-2% ఖమ్మం జిల్లాలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఈ ముగ్గురు కలిపి కూడా ఎంతమంది ఉన్నారంటే 7.5% కూడా లేరు అగ్రవర్ణాలు. ఇక బ్రాహ్మణులు రాజకీయాల్లో కనుమరుగు అయిపోయారు. మనం ఊకే బ్రాహ్మణులను తిట్టేది. ఇప్పుడు బ్రాహ్మణిజం ఉంది కానీ బ్రాహ్మణులు పాలిటిక్స్ లో తక్కువైపోయారు. వైశ్యులు అక్కడక్కడ ఉండేటోళ్ళు, వైశ్యులు కూడా పోయారు. అయితే ఈ 3 కులాలు, శూద్ర కులాలు, పొలిటికల్ ఫిలాసఫీ ఉంది వాళ్ళకి. వాళ్ళకు ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి ఉన్నాడు, ఒక కట్టమంచి రామలింగారెడ్డి ఉన్నారు,
పొలిటికల్ ఫిలాసఫర్స్ లేకపోవడం వల్లనే బీసీలు జనాభాలో దాదాపు 56% నుంచి 60% ఉన్నప్పటికీ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలు, భారతదేశం మొత్తంలో కేవలం బీసీలు ముఖ్యమంత్రి కాని రాష్ట్రాలు ఏమున్నాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ రెండు రాష్ట్రాల్లోనే బీసీలు ముఖ్యమంత్రులు కాలే. బీహార్లో కర్పూరి ఠాకూర్ అనే నాయి బ్రాహ్మణ వ్యక్తి 2-3 సార్లు ముఖ్యమంత్రి అయ్యింది ఎప్పుడో. తమిళనాడులో మన నాయి బ్రాహ్మణులు కరుణానిధి గారు అయ్యారు, స్టాలిన్ అయ్యారు. ఎందుకు ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులు, బీహార్లో బ్రాహ్మణులు ఠాకూర్ సేన, రణవీర్ సేన అని తుపాకులు పట్టుకొని చంపుతారు అక్కడ. అట్లాంటి దగ్గర ఒక కాన్షీరామ్ గారు ఒక మాయావతిని 3 సార్లు ముఖ్యమంత్రి చేసిందా లేదా? ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, తమిళనాడులో కానీ, మిగతా రాష్ట్రాల్లో గురువు ఉన్నాడు. గురువు లేని విద్య ఇవాళ మనకి అదృష్టవశాత్తు 79 సంవత్సరాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో మన ఖమ్మం జిల్లా బిడ్డ డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆధ్వర్యంలో మనందరికీ ఆ దేవుడే పంపించిన ఒక గురువు దొరికిండు. ఇలా నేను కాపు సామాజిక వర్గం, ఆంధ్రాకు పోతే తెలంగాణలో కాబట్టి బీసీడీ. నేను ఎమ్మెల్యే, ఎంపీ కావాలి, లేకపోతే ఇంకేదైనా కావాలంటే నేను ఎవరితో ఉండాలి? కమ్మోళ్ళతోటో, రెడ్డలతోటో, వెలమోళ్ళతోటో ఉండి ఎస్ బాస్ అంటే కొంచెం మాట్లాడడం స్పీడ్ తగ్గించి నిజాయితీగా మాట్లాడకుండా ఎస్ అంటే నేను ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యేటోని, 4 సార్లు ఎమ్మెల్సీ అయ్యేటోని. కానీ ఎందుకు ఇటువైపు వస్తున్నా? నేను నిచ్చెన మెట్ల వ్యవస్థలో నేను నిచ్చెన పైకెక్కాలంటే నా తోటి కమ్మల, లేకపోతే వెలమల, రెడ్లను చూసి నేర్చుకోవాలా? నా కింద ఉన్న మొత్తం నాకు భారత రాజ్యాంగం ద్వారా నేను బీసీడీ సర్టిఫికేట్ ద్వారా, స్కాలర్షిప్ ద్వారా చదువుకున్నా. నేను ఎవరి గురించి ఆలోచించాలి? మెజారిటీ ఎస్సీ ఎస్టీ